చూడమ్మా సంతోషి, నువ్వు లేని ఈ ఇల్లు పూర్తిగా శూన్యమైపోతుంది. అయ్యో అమ్మ బంగారు తల్లి, అమ్మ సంతోషి, జాగ్రత్తగా ఉండమ్మా. అందరి మనసు గెలుచుకోవాలి. ఏదో ఒక రోజు నా బిడ్డ కూడా ఇలాగే అత్తారింటికి వెళ్ళిపోతుంది. భగవంతుడా, నాకు నిజంగానే ఏడుపు వస్తుంది. నాన్నమ్మ, మీ ఆరోగ్యం జాగ్రత్త. మందుల సమయానికి వేసుకోండి. అంతేకాని అన్ని ఒకేసారి వేసుకోకూడదు. నన్ను గుర్తు చేసుకుని అస్సలు బాధపడొద్దు. అమ్మా, నువ్వు నా గురించి అస్సలు దిగులు పడకూడదు. ఇక్కడ నన్ను చూసుకునేందుకు అందరూ ఉన్నారు కదా. ధైర్యబాబు, కొంచెం అర్థం తెచ్చండి కిందకి. ధైర్యబాబు, పెద్దబాబు గారికి, అంటే నేననేది వియంకుడి గారికి, నేను ఈ పెళ్లి సంబంధించిన మిగతా పనులన్నీ పూర్తి చేసి త్వరగా డ్యూటీకి వచ్చేస్తానని చెప్పండి. అయినా ఇప్పుడు ఇక మనం చుట్టాలం, అవునా? కానీ ఒక మాట చెప్పనా నీకు, మీ దగ్గర పనిచేసే వాళ్ళంతా కూడా నిజానికి పెద్ద దొంగలండి. కానీ ఇప్పుడు నేను అందరినీ చూసుకుంటానులేండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.